హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో 15 సెకండ్ చార్ట్లో కన్ఫర్మేషన్స్తో మనం ప్రైజ్ యాక్షన్ స్టోరీని రీడ్ చేస్తూ ఏ విధంగా ఇక్కడ అనాలిసిస్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z ప్రైజ్ యాక్షన్ కోర్స్ అనమాట, బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు. సో టోటల్గా 25 రికార్డెడ్ ఫార్ములా క్లాసెస్ ఉంటాయి. సో క్యాన్6 బేసిక్స్ నుంచి క్యాన్6 రీడింగ్ కావచ్చు. సో ప్రతి ఒక్క క్యాన్6తో మీరు ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో ప్రైజ్ యాక్షన్ స్టోరీ రీడింగ్, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్, అలాగే మార్కెట్ యొక్క ట్రాప్స్, సో ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ప్రతి ప్రైజ్ యాక్షన్ డీప్ కాన్సెప్ట్స్ని ఇక్కడ A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీ కోర్స్తో పాటు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. సో కోర్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో నా స్టూడెంట్స్ యొక్క రీల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఉంది అన్నమాట. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన కోర్స్ డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ నేను ఒక డిమాండ్ జోన్ డ్రా చేశాను. ఎక్కడంటే మనకి కంప్లీట్గా ఏదైతే పర్టికులర్గా ఈ యొక్క లెవెల్ వచ్చేసి మనకి 1 minute డ్రా చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ కైండ్ ఆఫ్ ఏదైతే డిమాండ్ ఉందో ఇది నేను డ్రా చేసింది 15 secondsలో అనమాట. సో మనకి టార్గెట్ కూడా పైన ఉంది. సో ఇక్కడ స్టోరీని చూడండి. సో ఎప్పుడైతే మార్కెట్ ఒక కరెక్షన్ లాగా ఇక్కడ క్రియేట్ చేసేసి మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, ఒక కన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనకి బయర్స్ నుంచి ఒక మంచి కన్ఫర్మేషన్ ఉంది. సో తర్వాత ఇక్కడ నేను ఎప్పుడైతే సెల్లర్స్ అంటే ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్న సెల్లర్స్ కాస్త మనకి ఎప్పుడైతే ఈ ప్రీవియస్గా ఉన్న సప్లై జోన్లో ఎంట్రీ అయిన తర్వాత అక్కడ నుంచి సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో బట్ హిస్టరీలో చూడొచ్చు, బయర్స్లో స్ట్రెంత్ అనేది ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నారు, వాళ్ళు ఇంకా వీక్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఈ యొక్క డిమాండ్ జోన్ని హిట్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్లో ఒక ప్రాపర్గా వీక్నెస్ రావడం, అట్లాగే తర్వాత బయర్స్ కూడా స్ట్రాంగ్గా మనకి ఒక ఇండికేషన్ ఇస్తున్నారు ఈ యొక్క డిమాండ్ జోన్ని హిట్ అయిన తర్వాత. అంటే స్ట్రక్చర్ని చూడండి, స్ట్రక్చర్లో టార్గెట్ కానివ్వండి, మళ్ళీ ఇక్కడ స్ట్రక్చర్లో మళ్ళీ రివర్సల్స్. సో నెక్స్ట్ మనకి బయర్స్ ఒక ఏరియా అంటే ఒక స్ట్రాంగ్ స్ట్రెంత్ బయర్స్ ఏరియా ఎక్కడ ఉందంటే సప్లై కావచ్చు, మనకు డిమాండ్ ఉంది. సప్లై అంటే మనకి స్ట్రాంగ్ సెల్లర్స్ ఏరియా లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో డిమాండ్ అనేది స్ట్రాంగ్ బయర్స్ ఏరియాగా మనం కన్సిడర్ చేస్తామన్నమాట. సో అదే డిమాండ్ని మనం ఆర్డర్ బ్లాక్లో కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. అంటే స్ట్రక్చర్లో టార్గెట్ చూశాను. సో మనకి రివర్సల్స్ అంటే ఒక కరెక్షన్ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి మళ్ళీ బయర్స్ ఎంట్రీ ఇచ్చే హై ప్రాబబిలిటీ ఉంది అనేది మనం స్ట్రక్చర్లో చూస్తాము. సో నెక్స్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసి స్టోరీని రీడ్ చేయడం. అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే మీరు డెఫినెట్లీగా స్టోరీని 1 minute అంటే ప్రైజ్ యాక్షన్ని ఫాస్ట్గా రీడ్ చేయడం అనేది బిగినర్స్కి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే లెర్నింగ్లో ప్రాక్టీస్లో ఉన్నారు కాబట్టి ప్రాపర్గా ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయాలంటే డెఫినెట్లీగా 1 minute లేకపోతే 5 minutes, ఇంకా 5 minutes ఇంకా 1 minute కన్నా ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో మీరు ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయడానికి, ఎందుకంటే ఫాస్ట్ మూమెంటం వల్ల మీరు అంత ఫాస్ట్గా ఒక్కొక్క సింగిల్ క్యాండిల్ని ప్రాపర్గా ఆ స్టోరీని అర్థం చేసుకొని మీరు అనలైజ్ చేయడాలంటే మీకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసమే 5 seconds కానివ్వండి, 15 seconds అనేది నేను బిగినర్స్కి సజెస్ట్ చేయను. ఎందుకంటే దానికి నాలెడ్జ్ అనే కాదు, ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీగా కావాలన్నమాట. ఎక్స్పీరియన్స్ లేకపోతే కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ స్టోరీని మీరు అంత ఫాస్ట్గా అర్థం చేసుకోలేరు. సో నేను 15 secondsలో అర్థం చేసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు 6 years ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో అట్లాగే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఫాస్ట్గా 5 secondsలో కానివ్వండి, 10 seconds, 15 seconds వాటి అన్నిటి మీద ప్రాక్టీస్ చేసి ఉన్నాను కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో అందుకోసమే ఇక్కడ చూడొచ్చు 1 minute లేదా 5 minutes లేకపోతే ఇంకా 2 minutes కూడా చాలా బెటర్గా ఉంటుంది. అంటే ప్రైజ్ యాక్షన్ స్టోరీని మీరు రీడ్ చేయడానికి ఆ 2 minute చార్ట్లో అయినా కూడా మీరు ఎనాలిసిస్ చేయడానికి అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మనకి USD ARS OTC. సో ఇక్కడ టార్గెట్ని హిట్ అయింది, మళ్ళీ మార్కెట్ ఒక రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది. బట్ ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది లేదన్నమాట. సో మంచి కన్ఫర్మేషన్ ఉంటేనే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో వితౌట్ కన్ఫర్మేషన్స్ మీరు ట్రేడ్ తీసుకోకూడదు. సో ఇంకా బిగినర్స్కి చెప్పేది ఏంటి అంటే, లెర్నింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, మీరు ఏ కంటెంట్ అయినా నేర్చుకోండి, బట్ రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ కోసం మీరు సెర్చ్ చేయండి. అంటే ప్రతి క్యాండిల్స్టిక్స్ని స్టోరీని రీడ్ చేయండి. అంటే ప్రతి క్యాండిల్స్టిక్స్లో ప్రైజ్ యాక్షన్ స్టోరీ అనేది ఉంటుంది. సో ఆ స్టోరీని మీరు ప్రాపర్గా రీడ్ చేయండి. సో అట్లాగే ఇండికేటర్స్ని పక్కన పెట్టండి. ఎందుకంటే చార్ట్లో మీకు కనిపించే యొక్క క్యాండిల్స్టికే మనకి ప్రైజ్ యాక్షన్ని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. అలాంటి ప్రైజ్ యాక్షన్ని మీరు రీడ్ చేయాలి అంటే మీరు స్ట్రక్చర్ వైజ్గా కానివ్వండి, క్యాండిల్స్టిక్ సైకాలజీ స్టోరీ వైజ్గా మీరు మార్కెట్ యొక్క ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయడానికి, అంటే ఒక రియాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ని రీసెర్చ్ చేయండి. కానీ ఇండికేటర్స్ బేస్ పైన మీరు అసలుకే చేయొద్దు. ఎందుకంటే ఇండికేటర్స్ని మీరు MACD కావచ్చు, RSI కావచ్చు, బాలింజర్ బెండ్స్ కావచ్చు, సో ఇవన్నిటిని మీరు కావాలంటే డెమోలో ట్రై చేసి చూడండి.
సో మార్కెట్ ఎటువైపు వెళ్తే ఇక్కడ మీకు ఆ ఇండికేటర్ అనేది అటువైపు ఇండికేట్ చేస్తుంది, కానీ మార్కెట్ ఇండికేటర్ని ఫాలో అవ్వదు. సో రియాలిటీ ఏంటి అంటే మార్కెట్ ప్రైజ్ యాక్షన్ని ఫాలో అవుతుంది. సో మీరు ఆ ప్రైజ్ యాక్షన్ని నేర్చుకోండి. సో ఎప్పుడు కానీ మీ రీసెర్చ్ అనేది ఒక రియాలిటీ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఒక ప్రయత్నం ఉండాలి తప్ప ఇండికేటర్స్ని వీటిని ఫాలో అవ్వడానికి కాదు. సో ఇండికేటర్స్ చెప్తున్నాను కదా, మీరు ఇంకా 10 years ఇండికేటర్స్ బేస్డ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తే మీకు అంత మట్టుకు యాక్యురసీ ఉండదే ఉండదు. సో ఒకవేళ రియల్లో మీరు ట్రై చేసి ఉంటే ఉన్న క్యాపిటల్ అంతా లాస్ అవుతారు. సో అదన్నమాట. సో రియాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ని నేర్చుకోండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ 15 second క్యాండిల్లో ఈ యొక్క ఏదైతే ఆర్డర్ బ్లాక్ కావచ్చు, ఇక్కడ డిమాండ్ జోన్ అనొచ్చు. సో అక్కడ మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే సెల్లర్స్ అనేది వీక్నెస్ షో చేసిన తర్వాత మనకు బయర్స్ కన్ఫర్మేషన్ అనేది రాలేదు ఇక్కడ క్యాన్సిక్ సైకాలజీలో. తర్వాత సెల్లర్స్ మళ్ళీ స్ట్రాంగ్ అయిపోయి ఆ యొక్క జోన్ని కంప్లీట్గా బ్రేక్ చేయడం జరిగింది. అంటే కన్ఫర్మేషన్ లేదు. కన్ఫర్మేషన్ ఉంటేనే మనం ఆ ట్రేడ్ తీసుకుంటాం. అంటే మీరు ప్రాపర్గా స్టోరీని రీడ్ చేసినప్పుడు మీరు ఎక్కడ స్కిప్ చేయాలి, ఎక్కడ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనేది మీకు అర్థమవుతుంది ఎనాలిసిస్లో. సో మీరు ప్రాపర్గా అంటే ఇక్కడ మీరు స్కిప్ చేయడం అనేది ఎక్కడ తెలుస్తుందంటే మీరు స్టోరీని రీడ్ చేసినప్పుడే. అంటే మనకు స్ట్రక్చర్ స్టోరీ కానివ్వండి, క్యాన్సిక్ సైకాలజీ స్టోరీ కానివ్వండి, అది మీరు ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఒక ఆర్డర్ బ్లాక్ అంటే ఇది ఒక సప్లై జోన్ అనొచ్చు. సో ఇక సప్లై జోన్ని నేను ఇక్కడ డ్రా చేస్తాను. ఇక్కడ నుంచి మనకు ఏదైనా కన్ఫర్మేషన్ ఉంటే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉండాలి. సో ఎప్పుడు కానీ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. కన్ఫర్మేషన్ అనేది మనకి 2 minutes కావచ్చు, 5 minutes కావచ్చు, లేకపోతే 10 minutes ఆఫ్టర్ కావచ్చు, 15 minutes ఆఫ్టర్ కావచ్చు. లేకపోతే ఒక కన్ఫర్మేషన్కి మీకు 1/2 hour టైం పట్టినా కూడా నో ప్రాబ్లం. ఆ పేషెన్స్ లెవెల్స్ అనేది డెఫినెట్లీగా ఉండాలన్నమాట. సో చాలామందికి లెర్నింగ్లోనే అంటే కంప్లీట్ పేషెన్స్ లెవెల్స్ అనేది ఉండట్లేదు చాలామందికి. సో లెర్నింగ్ ఉన్నప్పుడు మనం సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్ని మనం మాస్టర్ అయ్యేంత ఒక పేషెన్స్ అనేది డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మీరు దీన్ని ఈ సబ్జెక్ట్లో ఒక ప్రాపర్ ఒక హై ప్రాబబిలిటీ యాక్యురసీని మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీరు అంతే పేషెన్స్గా సబ్జెక్ట్ ఏంటి అనేది కంప్లీట్గా మీరు నేర్చుకోవడానికే మీ ప్రయత్నం ఉండాలన్నమాట. సో షార్ట్ కట్స్ వెతకద్దు, ఇండికేటర్స్ అని చెప్పేసి సో మీరు అలాంటి షార్ట్ కట్స్ వెతకకుండా రియాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ని నేర్చుకోండి. సో ఫ్రీ ట్యూటోరియల్స్, టెలిగ్రామ్ ట్యూటోరియల్స్లో మీరు ఎక్కడ నేర్చుకున్నా కూడా అక్కడ స్ట్రక్చర్ రీడింగు, ఎవ్రీ క్యాండిల్స్టిక్స్ రీడింగ్ సో అనేది చెప్తున్నారా, అంటే ప్రైజ్ యాక్షన్ రీడింగ్, ప్రైజ్ యాక్షన్ స్టోరీ అనేది రీడింగ్ చెప్తున్నారా, అది మీరు క్వశ్చన్ చేయాలి. సో అది అడిగి తెలుసుకోవాలి. అదే రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ అన్నమాట. సో ఒక్కొక్క క్యాండిల్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ మీనింగ్ అనేది ఉంటుంది. సో అది మీరు తెలుసుకోవాలి. సో అది తెలుసుకొని అట్లాగే స్ట్రక్చర్ రీడింగ్ చేస్తేనే ఈ కైండ్ ఆఫ్ ఒక రీడింగ్ ఉంటేనే మీకు ఒక క్లియర్ కట్ ఇది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను బై ట్రేడ్ తీసుకున్నాను బికాస్ ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఇది ఒక కంప్లీట్ డిమాండ్ జోన్లో కన్సిడర్ చేస్తే ఇక్కడ నుంచి మనకి మూమెంటమ్ స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ ఇస్తూ బయర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క సప్లై జోన్ హిట్ అయినప్పుడు సెల్లర్స్లో వీక్నెస్ రావడం, సో తర్వాత మళ్ళీ బయర్స్ ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా అక్కడ మనకి మంచి స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేయడం. ఈ కన్ఫర్మేషన్తో నేను తీసుకున్నాను, ఎందుకంటే ఈ నెక్స్ట్ ఉన్న ఈ యొక్క సప్లై ఏరియా ఏదైతే ఉందో అది టార్గెట్ ఉంటుందని చెప్పేసి. అంటే ఒక రీజన్ ఉందన్నమాట. అంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, మల్టిపుల్ రీజన్స్ చూశాను, బట్ ఇక్కడ మనకి ఈ యొక్క ఏదైతే టార్గెట్ లెవెల్కి గ్యాప్ ఉంది కదా, సో నెక్స్ట్ టార్గెట్ అదే ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇక్కడ మనకి ఇది ఆపోజిట్లో వెళ్తుంది. సో మంచి కన్ఫర్మేషన్ ప్రాపర్గా మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ టార్గెట్ కానివ్వండి. సో ఇక్కడ ఏదైతే జోన్ ఉందో ఆ జోన్ని నేను క్లియర్ కట్గా డ్రా చేయలేకపోవడం వల్ల ఇక్కడ ఒక మిస్టేక్ అనేది జరిగింది. సో ఇక్కడ కంప్లీట్ జోన్ని నేను ప్రాపర్గా డ్రా చేయలేదు, జస్ట్ ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ని బేస్ చేసుకొని డ్రా చేశాను. బట్ యాక్చువల్గా సప్లై స్టార్ట్ అయింది ఈ యొక్క ఏరియా నుంచి. ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్ యొక్క రిజెక్షన్ అనేది కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఈ ఏరియా నుంచి మనం క్లియర్ కట్గా డ్రా చేయాల్సింది, కొంచెం మిస్లీడ్ అవ్వడం వల్ల నేను ఇక్కడ ఒక మిస్టేక్ వల్ల ఒక ట్రేడ్ అనేది లాస్ అయ్యాను. బట్ నో ప్రాబ్లం, ఇది కంప్లీట్ ఒక సప్లై ఏరియా. అక్కడ నుంచి మనకి కన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ వచ్చింది, సెల్లర్స్ స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు. సో తర్వాత స్టోరీ చూడండి, స్టోరీ ఇక్కడ క్లియర్ కట్గా మనం రీడ్ చేయాలి. ఇక్కడ బయర్స్ గ్యాప్ డౌన్ చేసి, అంటే వాళ్ళ యొక్క స్ట్రెంత్, అంటే ఒక స్ట్రెంత్ తీసుకోవడానికి గ్యాప్ డౌన్ చేసి మరి ఈ యొక్క జోన్ని బ్రేక్అవుట్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం అన్నమాట. బట్ ఆ ప్రయత్నంలో వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది లాస్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చిన ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్ ఇదే స్ట్రెంత్ ఇక్కడ ఇండికేట్ చేసిన సెల్లర్స్ మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్గా మనకు ఒక కంప్లీట్ స్ట్రక్చర్, అంటే స్ట్రక్చర్ వైజ్గా కానివ్వండి, ఇక్కడ చూడొచ్చు స్ట్రక్చర్ వైజ్గా కానివ్వండి, లేకపోతే మళ్ళీ క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా మనకి బయర్స్ కన్నా మేము స్ట్రెంత్గా ఉన్నామని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా ఇండికేట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మార్కెట్లో టార్గెట్ వచ్చేసి ఈ యొక్క జోన్ ఉంటుంది. సో ఈ యొక్క డిమాండ్ జోన్ అనొచ్చు, ఆర్డర్ బ్లాక్ జోన్ అనొచ్చు. సో ఈ యొక్క జోన్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అది బ్రేక్ అయిపోతే కనుక నెక్స్ట్ ఏదైతే మనకు హయ్యర్ టైం ఫ్రేమ్ ఉన్న 1 minute ఉన్న ఈ యొక్క హార్జెంటల్ లైన్ ఏదైతే లెవెల్ ఉందో అది మేజర్ టార్గెట్ అవుతుంది. సో ఈ విధంగా అంటే టార్గెట్ టు టార్గెట్ మార్కెట్ ఎప్పుడు కానీ రీచ్ అయ్యేటప్పుడు మనకి డెఫినెట్లీగా క్యాన్సిక్ సైకాలజీలో రివర్సల్ ఇవ్వడం కానీ,
మనకి సో ఈ కైండ్ ఆఫ్ ఒక ఇది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న ఏదైతే మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకున్నాను సో అది మనకి విన్నింగ్లో బుక్ అయిపోయాయి. సో ఈ విధంగా అనమాట. అంటే నేను చెప్తాను కదా, సో సిగ్నల్స్ అని జనరల్గా అడుగుతుంటారు. సో సిగ్నల్స్ వల్ల మీకు క్లియర్ కట్గా చెప్తున్నాను, ఎంట్రీ అనేది మిస్లీడ్ అవుతుంది. సో ఎంట్రీ అనేది మీకు మిస్లీడ్ అవ్వడం వల్ల మీకు సిగ్నల్స్ ద్వారా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఓన్ ఏదైతే అంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీదే మీరు డిపెండ్ అవ్వండి. సో అంతేగాని డైరెక్ట్గా సిగ్నల్స్ అని చెప్పేసి మీరు చేయొద్దు. సో మనకి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మార్కెట్లో మళ్ళీ ఇక్కడ ఎన్జెడిసిహెచ్ఎఫ్లో ఒక కైండ్ ఆఫ్ ఇక్కడ చూడొచ్చు ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ అనేది ఇండికేట్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేస్తుంది, ఈ యొక్క సప్లై ఏరియా మనకి ఇక్కడ చూడొచ్చు ఒక మైనర్ సప్లై ఏరియా ఉంది. సో ఇది 15 సెకండ్ క్యాండిలే, ఇది 15 సెకండ్ క్యాండిల్స్టిక్ చార్ట్ అన్నమాట. నేను ఇక్కడ కన్ఫర్మేషన్ చూస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఒక సప్లై ఏరియా ఉంది. సో అక్కడ స్టోరీని రీడ్ చేయండి. సో మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ మరి వెళ్ళి ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి సపోర్ట్ తీసుకుంటూ మరి వెళ్ళి ఈ ఏరియాను హిట్ అయినప్పుడు మళ్ళీ బయర్స్లో ఒక కైండ్ ఆఫ్ అంటే సెల్లర్స్ యొక్క ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో వాళ్ళ స్ట్రెంత్ కూడా లేదన్నమాట. సో మనకి అలాంటి కన్ఫర్మేషన్ ఉంది. సో నెక్స్ట్ వచ్చిన ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ అంటే బయర్స్లో వీక్నెస్ అనేది షో చేయడం ఆ యొక్క ఏరియాని హిట్ అయినప్పుడు తర్వాత సెల్లర్స్ నుంచి ఒక కన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, సెల్లర్స్ నుంచి ఒక కన్ఫర్మేషన్ అన్నమాట. సో నెక్స్ట్ అంటే మనకి ఆల్రెడీ స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వచ్చింది. అంటే ప్రీవియస్గా ఉన్న ఏదైతే ఈ యొక్క సప్లై జోన్ని హిట్ అయినప్పుడు ఆల్రెడీ కన్ఫర్మేషన్ వచ్చింది స్ట్రక్చర్లో. సో నెక్స్ట్ క్యాన్సిక్ స్టోరీలో చూడండి, స్ట్రక్చర్ స్టోరీ అనేది మనకి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ క్యాన్సిక్ స్టోరీ ఇక్కడ బయర్స్ వీక్నెస్ అవ్వడం తర్వాత సెల్లర్స్ స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేయడం, నెక్స్ట్ టార్గెట్స్కి గ్యాప్ ఉండడం. సో నెక్స్ట్ టార్గెట్ ఇది అవ్వచ్చు, లేకపోతే హై ప్రాబబిలిటీ టార్గెట్ వచ్చేసి ఈ యొక్క లెవెల్ అవ్వచ్చు. ఎందుకంటే ఎప్పుడు కానీ మార్కెట్ ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ని హిట్ అవ్వడానికి మోస్ట్లీ ట్రై చేస్తుంది. అంటే నథింగ్ ఈజ్ షూర్ హియర్. నేను చెప్పేది ఏంటంటే హై ప్రాబబిలిటీ అన్నమాట. ఆ హై ప్రాబబిలిటీ మీ అనాలిసిస్ స్కిల్స్ మీరు మీకున్న నాలెడ్జ్ మాత్రమే డిసైడ్ అవుతుంది ఈ ప్రాబబిలిటీ అనేది. సో ఆ ప్రాబబిలిటీ మీదే మనకు ట్రేడింగ్ అనేది ఉంటుంది. బట్ నథింగ్ ఈజ్ షూర్ అన్నమాట. సో డెఫినెట్లీగా ఆ యొక్క లెవెల్ని హిట్ అవ్వడానికి ఒక ప్రాబబిలిటీ ఒక హై ప్రాబబిలిటీ ఉంది అని చెప్పేసి మనము అనలైజ్ చేసే ఈ యొక్క కాన్సెప్ట్ స్ట్రాటజీ కావచ్చు, మీరు యూజ్ చేసే ఏ కైండ్ ఆఫ్ అయిన నాలెడ్జ్ కానివ్వండి, దాంట్లో మీరు మాస్టర్ అయి ఉంటే ఈ యొక్క కైండ్ ఆఫ్ ప్రాబబిలిటీ అనేది మనం గెయిన్ చేయొచ్చు అన్నమాట మార్కెట్ నుంచి. సో మనం చేసే ఎనాలిసిస్లో. సో ఈ విధంగా అంటే ఇక్కడ చూడొచ్చు క్యాన్సిక్ స్టోరీలో మనకి ఒక మంచి కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకున్నాను. సో అంటే స్ట్రక్చర్లో మనకు ఆల్రెడీ ముందే క్లియర్ ఉంది, తర్వాత ఈ యొక్క సైకాలజీలో మనకి ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ విధంగా అంటే సింగిల్ ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో అందుకోసమే పూర్తి ప్రైజ్ యాక్షన్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని మీరు రీసెర్చ్ చేయండి మీ యొక్క లెర్నింగ్ ప్రాసెస్లో. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా నా కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ ఉన్నాయి. సో వీళ్ళు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.